2, ప్రతి రాజకీయ నాయకుడు స్వలాభాన్ని పక్కన పెట్టి వాళ్ళ వారసత్వ రాజకీయాల గురించి పక్కన పెట్టి సమాజానికి అందులో సగభాగమైన స్త్రీకి ప్రొటెక్షన్ ఇవ్వడం, దానికి సంబంధించిన బిల్స్ని అమెండ్ చేయడం లాంటివి చేయాలి. మన రాజ్యాంగం 1935 బ్రిటిష్ ఇండియా యాక్ట్ నుంచి డిరైవ్ చేయబడింది. అందుకే కోర్టుకు వెళ్ళినా న్యాయాలయాలకు వెళ్ళినా ఎలాంటి లాభం జరగదు. ఎందుకంటే మనం అప్పటికి బానిసలుగా ఉన్నాం, బ్రిటిష్ పాలనలో ఉన్నాం. బ్రిటిష్ మన మీద రాజ్యం చేశారు, వాళ్ళది నిరంకుశమైన పాలన. ఆ నిరంకుశమైన పాలన నుండి డిరైవ్ చేసిన లా నుంచి వెళ్ళి మన రాజ్యాంగాన్ని డిరైవ్ చేశారు కాబట్టి మనకు న్యాయం జరగడం అనేది చాలా లేటుగా జరుగుతుంది, వాయిదాలు పడుతుంది, న్యాయం జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. 1871 బ్రిటిష్ క్రిమినల్ యాక్ట్, SC/ST క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ 1871, 1935 బ్రిటిష్